వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా ఇతరుల మీద నెట్టడంలో వైసీపీ పార్టీ ముందుంటుంది. గత 5 ఏళ్లుగా వాళ్ళు చేసింది అదే. అధికారంలో ఉండి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఫలితంగా ప్రజలు ఎటువంటి ఫలితం ఇచ్చారో మనందరం చూసాం. ఇప్పుడు తాజాగా దువ్వాడ శ్రీనివాసు వ్యవహారాన్ని మనం తీసుకుంటే, దువ్వాడ శ్రీనివాస్‌తో సంబంధం ఉందని చెప్పుకుంటున్నటువంటి మహిళ ఎవరైతే మాధురి ఉందో, ఆవిడకి నిన్న ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. సరే, అది దురదృష్టకరం, ఎవరికి కూడా ఇలా జరగాలని మనం కోరుకోం. అయితే అది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగిందంటే, కాదు నేనే కావాలని గుద్దానని చెప్పి ఆవిడే చెబుతుంది. ఆవిడ ఎందుకు గుద్దాలి అనుకుందనేది ఎవరికీ తెలియని అంశం. వాస్తవానికి ఈ వ్యవహారం మొత్తం కూడా ఎవరి వల్ల బయటకు వచ్చిందంటే, శ్రీనివాసు భార్య వల్ల బయటకు వచ్చింది, పిల్లల వల్ల బయటకు వచ్చింది. ఇందులో వేరొక వ్యక్తి ప్రమేయం లేదు, ఇందులో రాజకీయ కోణం అంతకంటే లేదు. వాస్తవానికి పోయిన రాజకీయం కోసం ఎవరైనా ఆయన కుటుంబాన్ని రోడ్డును పడేసి ఏమైనా విమర్శలు చేశారు అనుకోవడానికి అసలు దీనికి రాజకీయాలకి ఇసుమంత ఎత్తు కూడా సమంజసం లేదు. అసలు నిన్న ఆవిడ యాక్సిడెంట్ ఎందుకు చేయాలనుకుందనేది $1000 ప్రశ్న. సరే, ఆవిడ చెప్పే మాటలు ఆవిడికి అర్థం కాని పరిస్థితి. ఒకసారేమో నన్ను ట్రోల్ చేస్తున్నారు, నేను తట్టుకోలేక నేను ఆత్మహత్యాయత్నం చేశానని ఒకసారి చెప్పుద్ది. లేదా నా పిల్లలే నన్ను నమ్మట్లేదు, అందుకని నేను ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశానని చెప్పి మరొకసారి చెప్పుద్ది. తర్వాత లేదు దువ్వాడ శ్రీనివాసు భార్య వాణి వేధింపుల వల్లే నేను ఈ ప్రయత్నం చేశానని చెప్పి మరొకసారి చెప్పుద్ది. సో వాస్తవంగా ఎందుకనే చెప్పదు. ఇదంతా కూడా ఏంటంటే అనుమానం కలుగుతుంది. ఒకవేళ దీని వెనక ఏదైనా కుట్ర ఉందా, దీని వెనక ఏదన్నా మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏదన్నా డ్రామాలు నడుపుతున్నారని అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే సోషల్ మీడియాలో కూడా టీడీపీ వేధింపుల వల్లే ఈవిడ ఎలాంటి ప్రయత్నం చేసుకుందని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఏంటి, జాతీయ మీడియా కానించి అనేక పత్రికలు దీని గురించి కథనాలు రాశాయి. ఇది బహిరంగ సత్యం. మీడియా ఛానల్స్ అన్నీ అక్కడే కూర్చున్నాయి. వాళ్ళు లైవ్లు పెట్టారు, వీడియోస్ పెట్టారు. ఇందులో సోషల్ మీడియా పాత్ర ఏముంది? ఆల్రెడీ ఆవిడ మాట్లాడిన మాటలను కూడా బయటకు తీసారా. ఆవిడ జాఫర్ లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది, జరిగింది మొత్తం చెప్పింది. దువ్వాడ శ్రీనివాస్‌తో నాకు సంబంధం ఉన్నమాట వాస్తవమేనని ఒప్పుకుంది. ఆయన నాకు దేవుడు అని చెప్పింది, శ్రీరాముడు అని చెప్పింది. అంతేకాకుండా నేను 30 మంది మహిళలను, ఇంకో 30 మందిని జెంట్స్ని పెట్టుకుని నేను ఒక కాల్ సెంటర్ లాగా నడిపాను జగన్మోహన్ రెడ్డి కోసమని ఆవిడే చెప్పింది. నేను వైసీపీ పార్టీ అని చెప్పి ఆవిడే చెప్పింది. నా ప్రతిభ చూసి నాకు 4 రోజుల్లోనే పదవి ఇచ్చారని చెప్పి ఆవిడే చెప్పింది. మొత్తం ఆవిడే చెప్పింది. ఇందులో ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళేమీ తీసుకొచ్చింది ఏమీ లేదు. వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలన్నీ వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. ఒకవేళ నిజంగా 4 గోడల మధ్య ఇది తేల్చుకుని ఉంటే, నిజంగానే వేరొకరు ఇంటర్ఫియర్ అయితే అది తప్పు, మనం ఖండించాలా. ఇప్పుడు 4 గోడల మధ్య జరిగే ఒక ఇష్యూని ఎవరైనా బయటికి తెచ్చి మాట్లాడి ఉండుంటే, ఒరే బాబు వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళు మాట్లాడుకుంటారు, నీకెందుకు అని మనం దాన్ని సర్ది చెప్పొచ్చు. కానీ ఇది 4 గోడల మధ్య జరిగిన వ్యవహారం కాదు కదా, ఓపెన్ సీక్రెట్ లాగా వ్యవహారం బయట జరిగింది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియా కూడా అయిపోతుంది. లెగిస్తే 10 వీడియోలు 5 వీడియోలు వాళ్ళే ఉంటున్నాయి, వాళ్ళకి సంబంధించిన వీడియోలే ఉంటున్నాయి. నిన్న ఆవిడ చేసిన తప్పు ఏంటంటే, నేను కావాలని ఒక కారును గుద్దేశానని చెప్తుంది. మీరు ఏమవ్వాలనుకుని గుద్దారో తెలియదు, కానీ ఎదుటి వ్యక్తి ప్రాణాలను కూడా ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇది తప్పు. మీరు మీ ప్రాణాలు తీసుకోవటం తప్పే కాదు, ఇతరుల ప్రాణాలు తీయటం కూడా తప్పే. మిమ్మల్ని చిన్నపోమని ఎవరూ చెప్పలేదు. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా 4 గోడల మధ్య వ్యవహారాన్ని సర్ది పెట్టుకోవచ్చు. అప్పుడు ఎవరు కూడా ఇందులో ఇంటర్ఫీర్ అవ్వరు. సో పరిష్కరించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. లేదా మీడియాకు ఒక వివరణ ఇచ్చి దాన్ని అక్కడితో క్లోజ్ చేయొచ్చు. మీడియా పరిష్కరించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ కాదనుకుని మీరు చనిపోవాలనుకోవడం తప్పే. అదే సమయంలో ఇతరుల ప్రాణాలను కూడా మీరు రిస్క్లో పెట్టారు. మీరు ఒక కారును గుద్దితే మరి వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు దానికి? లేదా ఆ సమయంలో ఎవరైనా మనుషులు ఉండుంటే, లేదా ఆ కారులో వేరొక ఫ్యామిలీ ఉండుంటే దానివల్ల, లేదా ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురై ఉంటే దానికి ఎవరు బాధ్యులు? అంటే దీని వెనక ఏదో కుట్రకోణం కనపడుతుంది. లేదా ఈవిడ్ని ఏదన్నా చేసి మళ్ళీ దాన్ని ఏళ్ల మీద నెట్టేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా? గతంలో ఆ ట్రైన్ ఇన్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోయింది. వాస్తవానికి దానికి అసలు సోషల్ మీడియా ట్రోల్స్కి సంబంధమే లేదు. తర్వాత వైసీపీనే పూర్తిగా వదిలేసింది. కానీ దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి నాడు జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది కూడా అదే. ఈవిడ ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. దానికి సోషల్ మీడియా ట్రోల్స్కి సరే సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఆవిడ చెప్పే సమాధానాలకే పొంతం లేదు. నిజంగా నేను సోషల్ మీడియా వేధింపుల వల్ల నేను ఇలా చేసుకుంటున్నాను అనుకుంటే ఓకే, అదొక దారి. నిజంగానే అంత మానసికంగా ఇబ్బంది పడిందేమో అనుకుందాం. ఒకసారేమో నా పిల్లలు నన్ను నమ్మలేదని చెప్పుద్ది. మరొకసారేమో వాణి అంటే దువ్వాడ శ్రీనివాసు మొదటి భార్య వేధింపుల వల్లనే ఎలా చేసుకున్నానని చెప్పుద్ది. ఒకసారి మీడియా అని చెప్పుద్ది, ఒకసారి సోషల్ మీడియా అని చెప్పుద్ది. సో ఎక్కడా కూడా ఆవిడ చెప్పే సమాధానాల్లో పొంతం లేదు. అందుకనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఒకవేళ ఇలాంటి సెంటిమెంట్ డ్రామా ఆడి ఏదైనా ఈ కథను క్లోజ్ చేయాలని చెప్పి ఏమన్నా ఆ డ్రామాకి తెర తీశారని అనుమానం. పైగా ఆసుపత్రిలో ఇంకా హై డ్రామా. ఆసుపత్రిలో ఇంకా హై డ్రామా. సరే, వాస్తవానికి ఆవిడకి ఏమీ పెద్దగా గాయాలు కాలేదు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆసుపత్రుల్లో సిబ్బందికి సహకరించినట్టదే, నాకేమీ అక్కర్లేదు అంటది, నాకు ట్రీట్మెంట్ అవసరం లేదంటది, నన్ను ఎవరు చూడక్కర్లేదు అంటది. అంటే ఇదంతా కూడా ఏంటంటే మీడియాలో మరొకసారి మీడియాకి ఎక్కటం, ఇతరుల టెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ట్రీట్మెంట్ వద్దంటే ఏంటి అర్థం దానికి? అంటే కేవలం ఇది కావాలని చేస్తున్నటువంటి కుట్ర. అయితే మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, లేదా నాకేదైనా జరిగితే దానికి వీరే బాధ్యులు అని చెప్పి ఒక రకంగా హెచ్చరించే ప్రయత్నం లాంటిది అది. వాస్తవానికి ఎవరికి ఏమి కావాలని కోరుకోరు, 100కు 100% కోరుకోరు. వివాదం మొదలైంది ఒక చోట, అది వచ్చింది ఒక చోట. వాస్తవానికి అది తేల్చుకోవాల్సింది మీరు, సమాధానం చెప్పాల్సింది మీరు. మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, కష్టమైతే మా వ్యక్తిగత విషయాలు మేము చూసుకుంటామని చెప్పి తప్పుకోండి. ఆ స్వేచ్ఛ కూడా మీకు ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి దీనికి మీరు సమాధానం చెప్పాలి అని మిమ్మల్ని గుచ్చుకుచ్చి ఎవరు అడగడానికి కూడా సరిపోరు. అది మీ వ్యక్తిగత విషయం. అది మా వ్యక్తిగత విషయాలు మేము తేల్చుకుంటామని ఒక మాట చెప్పారనుకోండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మీరు మాట్లాడే కొద్ది మీడియా దాన్ని ఇంకా అటెన్షన్ చేస్తుంది. మాట్లాడింది ఎవరు? మీడియాతో ప్రతిసారి మాట్లాడింది ఎవరు? దువ్వాడ శ్రీనివాస్ కానీ మాధురి కానీ మాట్లాడితేనే కదా ఇష్యూ ఎక్కడి దాకా వచ్చింది. ఆ రోజు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు ధర్నా చేశారో ఆ రోజు ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అయిపోను కదా. మరి ఎందుకు పిలిచి మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. పోనీ మాధురి అయినా సరే కూర్చోబెట్టి మాట్లాడదాం, ఇష్యూని సాల్వ్ చేద్దామని చెప్పుండొచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేదు? అంటే రాద్ధాంతం చేసిందే మీరు. ఆ రోజు మొత్తం లైట్లు కట్టేసుకుని వాళ్ళ దగ్గరికి రాకుండా చేయటం, మన్నాడు వస్తేనేమో వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేయటం, తల్లి కూతుళ్ళను చంపే ప్రయత్నం చేయటం, ఇప్పుడేమో యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పి సెంటిమెంట్ డ్రామాలు ఆడటం. మీరు యాక్సిడెంట్ మీ అంతటికి మీరు చేసుకున్నానని మీరే చెప్తారు. మళ్ళీ దానికి ప్రతి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీయో జనసేనయో లేదా అక్కడ వాళ్ళ సోషల్ మీడియా బాధ్యత వహించాలని మళ్ళీ మీరే చెప్తారు. ఏమైనా సంబంధం ఉందా? మిమ్మల్ని యాక్సిడెంట్ చేసుకోమని ఎవరైనా పురుగొల్పారా? పోనీ చెప్పండి, ఇదిగో మమ్మల్ని ఈ విధంగా మానసికంగా పురుగొల్పారు, మేము యాక్సిడెంట్ చేసుకోమని నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పండి. పోనీ వాళ్ళ పేర్లు చెప్పండి, చట్టపరంగా చర్యలు తీసుకోమని. ఎందుకంటే తప్పు కదా అది. మీ ప్రాణాలను రిస్క్లో పెట్టారు, మీ ప్రాణాలతో పాటు ఎదుటి వ్యక్తి ప్రాణాలను రిస్క్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ డ్రామాలు, నాకు ట్రీట్మెంట్ వద్దని చెప్పి మళ్ళీ డ్రామాలు ఆడటం. దీని వెనక దువ్వాడ శ్రీనివాసు మొత్తం కూడా ఇదంతా కర్త కర్మక్రియ దువ్వాడ శ్రీనివాస్ ఏమని చెప్పి డౌట్ అవుతుంది. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో జరుగుతున్నటువంటి నాటకం లాగానే ఉంది ఇది. దీనికి తెరబెట్టాలి కాబట్టి ఒక సెంటిమెంటల్ డ్రామాతో దీన్ని క్లోజ్ చేయాలనే ఉద్దేశంతోనో, లేదా ఇదిగో ఆవిడికి ఏదైనా జరిగితే మళ్ళీ మా మీద కొత్తది ఎందుకులే అని చెప్పి వీళ్ళు సైలెంట్గా ఉంటారన్న ఒక ఉద్దేశంతోనో, మొత్తానికి ఏదో కుట్రకోణంతోనే ఇది జరిగినట్టుగా కనపడుతుంది తప్ప పూర్తిగా దీన్ని ఖండించదగినది. మీ ప్రాణాలతో పాటు ఎదురు వ్యక్తి ప్రాణాలను రిస్కులో పెట్టడంతో పాటు దాన్ని ఇతరుల మీద నెట్టే ప్రయత్నం. అసలు ఇతరులకు ఇసుమంత సంబంధం కూడా లేదు. మీరు 4 గోడల మధ్య ముగించుకోవాల్సిన ఒక విషయాన్ని బహిరంగం చేసింది మీరే, మీడియాతో మాట్లాడింది మీరే, స్టిల్ ఈ రోజుకి మాట్లాడుతున్నది మీరే విషయాన్ని వైరల్ చేశారు. కానీ దాన్ని ఇతరుల మీద నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ గతంలో ఎలాంటి ప్రయత్నం చేస్తే ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అందరికీ తెలుసు. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి విష ప్రచారాలు మానుకుని ఏదైనా విషయం ఉంటే మీ నలుగురు కూర్చుని పరిష్కరించుకుంటే అందులో 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అనేది ఎవరిది ఉండదు.